వెల్కమ్ టు తెలుగు బెడ్ టైమ్ స్టోరీస్. ఒక నది ఒడ్డున ఉన్న ఒక మర్రి చెట్టుపై ఒక పావురం నివసిస్తూ ఉంది. దానికి ఒకరోజు నీటిలో కొట్టుకుపోతూ ఉన్న ఒక చీమ కనిపించింది. ఆ చీమను ఎలా అయినా కాపాడాలి అనుకుంది పావురం. వెంటనే ఒక మర్రి ఆకును తుంచి చీమకు దగ్గరగా నీళ్లలో వేసింది పావురం. వెంటనే చీమ ఆకుపైకెక్కి కూర్చుంది. తేలుతున్న ఆ ఆకు ఒడ్డుకు చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది. పావురం చేసిన సహాయానికి ధన్యవాదాలను తెలియజేసింది చీమ. అలా చీమ అక్కడ నుంచి వెళ్ళిపోతూ దారిలో ఒక వేటగాడిని చూసింది. అతను విల్లమ్ములతో అన్ని వైపులా చూస్తూ పక్షుల కోసం వెతుకుతూ ఉన్నాడు. అలా వెతికేప్పుడు వేటగాడికి చెట్టు కొమ్మ మీద కూర్చుని ఆహారం తింటున్న పావురం కనిపించింది. ఇది చీమ గమనిస్తూ ఉంది. వెంటనే వేటగాడు ఒక చెట్టు వెనక దాక్కుని పావురంపై బాణం ఎక్కుపెట్టి గురిపెట్టాడు. ఇది గమనించిన చీమ పరుగుతో వేటగాడి దగ్గరకు వెళ్ళి వెంటనే కాలి మీద కుట్టేసింది. బాధతో వేటగాడు అరిచాడు. ఆ బాణం గురి తప్పి పావురం పక్క నుంచి వేరే వైపుకు వెళ్ళిపోయింది. వెంటనే పావురం అక్కడ నుండి మరో చోటుకు ఎగిరిపోయింది. తాను ఎలా రక్షింపబడ్డానన్న సంగతి పావురానికి తెలియలేదు. కానీ చీమకు మాత్రం తాను పొందిన ఉపకారానికి తిరిగి ప్రత్యుపకారం చేసినందుకు సంతోషం కలిగింది. తరువాత పావురం చీమ దగ్గరకు వచ్చి తనకి కూడా కృతజ్ఞతలు చెప్పింది. నీతి: మంచివారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది. Please like, share and subscribe to this video and activate the bell icon. Ting.